అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 1వ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు మనోబలంతో విజయాలను సాధిస్తారు, అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఏర్పడడం, సమాజంలో గుర్తింపు లభిస్తుంది, ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు. వాహన యోగం ఏర్పడడం, దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. ఇంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు, జాగ్రత్త వహించాలి. శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపార యోగాలు ఏర్పడడం, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నది దక్కుతుంది. ఒక వార్త మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడడం, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కాలాన్ని వృధా చేయవద్దు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిన, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సంతాన విద్య విషయాలలో శుభవార్తలు అందిన, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారం ఆశాజనకంగా సాగనం, వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన, సమయానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన అవకాశాలు ఏర్పడడం, చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడడం, రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగమున మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు. అదృష్ట ఫలాలు సిద్ధిస్తాయి. నైపుణ్యాలను అర్హతలను పెంచుకుంటూ వృత్తి ఉద్యోగాలలో విజయాలను సాధిస్తారు. భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలు రచిస్తారు. కీలక నిర్ణయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మీ వలన నలుగురికి మేలు చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్య విషయాలలో అనుకూల నిర్ణయాలు వెలువడడం, అదేవిధంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఒక వార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడడం, మీ యొక్క రంగాలలో శ్రద్ధ వహిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. సంతోషకరమైనటువంటి ఒక శుభవార్తను వింటారు. ఆత్మీయులు మీపై ప్రేమాభిమానాలను కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి. ధనలాభం ఏర్పడుతుంది. మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు.
ముఖ్య విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. అప్పులు పెరగకుండా చూసుకోవాలి. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తులాభాలు చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారం సజావుగా సాగిన దైవ చింతన ఏర్పడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. అవసరానికి ధనం లభిస్తుంది. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు ఏర్పడడం, దూర ప్రయాణాలు లాభసాటిగా సాగడం, కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరి వర్గం వారితో సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగం మరింత ఆనందంగా సాగడం, దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.